నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చూస్తున్నారు ఈరోజు ఒక మాజీ మంత్రి అయినటువంటి రోజా గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు భానుప్రకాష్ గారు. ఓ 2000 ఇస్తే ఎలాంటి పని చేస్తారో మాటలు ఎలా చూస్తారు? ఒక సామాన్య ఒక మాజీ మంత్రి పడుకున్న అలా మాటలను ఎలా చూస్తారు? ఏదైతే ఒక మాజీ శాసనసభ్యురాలు, ఒక మరి మంత్రివర్గంలో పనిచేసిన ఒక మహిళ రోజా గారు అనే మహిళ ఈరోజు ఎంతోమందికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పొలిటికల్ ఫీల్డ్లో మేడం ఒక ఇన్స్పైరింగ్. ఎందుకంటే ఈ పొలిటికల్ ఫీల్డ్లో ఒక మహిళ ఇంతమందిని తట్టుకొని నిలబడి మరి వర్క్ చేయడం అనేది నిజంగా మనకి డేర్ అండ్ డాషింగ్ చాలా ఉండాలి. ఆమె ఈ పొలిటికల్ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ చాలామందికి ఇన్స్పిరేషన్. అటువంటి మహిళను పట్టుకొని మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన మరి నగిరి ఎమ్మెల్యే మరి మరి తన అధికారంతో అండతోనో మరి తనపై మరి నాయకత్వం బలుపు చూసుకోనో మాట్లాడిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మహిళల పట్ల మరి మా అమ్మనన్నారు, మా తల్లినన్నారు, దూషించారు, ఇక ఎవరైనా అంటే నేను వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా ప్రసంగాలు చేశారు. కానీ అవి కేవలం ఉత్తిత్తి ప్రసంగాలే. ఒక మహిళను ఇంత ఇదిగా కించపరుస్తుంటే ఏ రోజైనా వారు ఖండించిన విధానం ఏమైనా ఉందా? లేదు. కానీ వారి ఓట్ బ్యాంక్గా క్రియేట్ చేసుకోవటం కోసమే వాళ్ళు గతంలో మహిళలు కించపరిచారు అనే ఒక క్రియేట్ చేసుకొని ఓట్ బ్యాంక్ రూపంలో తెచ్చుకున్నారు. కానీ ఎవరైనా ఏ పార్టీలోనూ మహిళే. ఆ దట్టు ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మినిస్టర్గా పనిచేసిన మరి నగిరి మాజీ శాసనసభ్యురాలు రోజా గారిని అంత హీనంగా మరి దిగజారుడిగా మాట్లాడిన గాలి భానుప్రకాష్ గారికి నగిరి ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్తారు కూడా. మేడం చూస్తున్నారు ఇప్పుడు మాజీ శాసనసభ్యురాలు మంత్రి గారిని అలా చేశారు. అలాగే మన హారిక గారి మీద కూడా దాడి చేశారు. మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకని రక్షణ కల్పించలేకపోతుంది? ఒక అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలకి ఇలాంటి అన్యాయం జరిగితే సామాన్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఒక ఫెయిల్యూర్. మహిళలకు భద్రత కల్పించడంలో కానీ మహిళ సమస్యల్లో మరి వారికి జరిగే అన్యాయాన్ని మరి అన్యాయం విషయంలో కానీ వారికి జరిగిన దాడుల విషయంలో కానీ వారికి జరుగుతున్న మరి ఏదైనా సరే ఈ రాష్ట్ర గవర్నమెంట్ మహిళలను ప్రొటెక్షన్ చేయడంలో ఫెయిల్యూర్ సిస్టమ్. అనిత గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే తప్ప మహిళల కోసం ఆమె ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. బాధిత మహిళలకు ఎప్పుడు న్యాయం చేసి వారి పరామర్శించడం కానీ వారికి రావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వటం కానీ ఏ రోజు చేయలేదు. జస్ట్ ఆమెకి ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, ఆయన్ని అగౌరవంగా మాట్లాడటం, ఆయన్ని దూషించడానికే తప్ప ఆమె ఈ రాష్ట్ర మహిళల గురించి కానీ మహిళలు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఉంది అని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా దాఖలాలు కూడా లేవు. సో అటువంటి ప్రభుత్వంలో మహిళలకి నిజంగా ఇంత అవమానాలు జరుగుతున్నా కూడా స్పందించని ఎలా ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, గవర్నమెంట్ సిచ్యువేషన్ అంటే దున్నపోతు మీద వర్షం పడినట్టేగా ఉంది. మహిళల భద్రత విషయంలో వారు ఏ మార్పు కూడా చేంజ్ తీసుకోవట్లేదు. వారు హారిక మీద మరి గతంలో జరిగిన జడ్పీటీసీ కృష్ణా జిల్లాలో మరి నిజంగా సౌమ్యురాలు, విద్యావంతురాలు, కుటుంబ పరంగా కూడా ఒక రాజకీయ నేపథ్యం కలిగిన మహిళ. అటువంటి మహిళను ఎంత అగౌరవంగా ఎన్ని బూతులు తిడుతూ ఆమెను భయభ్రాంతులు గురి చేసి కారద్దాలు పగలగొట్టిన విధానం చూస్తుంటే మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వంగల్పూడి అనిత గారు హోంమంత్రి గారు కానీ మేము ఈ చర్యలు తీసుకున్నాము. ఒక ప్రథమ పౌరాలు కృష్ణా జిల్లా ప్రథమ పౌరుల మీద ఈ దాడి జరిగితే దాడికి కారణమైన ప్రతి ఒక్కరి మీద మేము చర్యలు తీసుకుంటాము, వారిని ఇటువంటి సాంప్రదాయాన్ని మేము ప్రోత్సహించమని చెప్పి ఏ రోజన్నా మాట్లాడారా? అటువంటి పరిస్థితులు లేవు. వారికి కావాల్సిందంటే వారు వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవటానికి మాత్రమే వారు స్వప్రయోజనాల కోసం ఎంపర్లాడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత కల్పించాలని కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మంచి చేసిందని చెప్పుకోవటానికి కానీ అటువంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు అధికారం ఇచ్చారు, మేము ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా కక్ష తీర్చుకొని వెళ్ళిపోవాలి అనే ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి కానీ రాష్ట్రంలో మహిళలకు కానీ ప్రయోజనకరంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలకి ఎంత మంచి చేసిందో, మహిళలకు రాజకీయంగా ఎంత పెద్దపీట వేసిందో మనం చూసాం కూడా. అటువంటి ఆలోచన విధానం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. జస్ట్ కక్ష సాధింపులు,
అధికార దుర్వినియోగం, పోలీస్ వ్యవస్థని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయటమే వీరి యొక్క ఉద్దేశం.